సో గైస్ మేమైతే ఇక్కడ లాకర్ తీసుకొని లాకర్లలో లగేజెస్ పెట్టేసి ఒక టవల్ తీసుకొని గుండం పోతున్నాం. అక్కడ గుండం దగ్గర స్నానం చేసి మళ్ళీ వచ్చే దారిలో కటింగ్ ఉందిగా, ఆ కటింగ్ 5 కత్తెరలు ఇచ్చేసి లాకర్ దగ్గరకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనానికి బయలుదేరాలి. ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సిన పని మనం ఇది. ఇక్కడ ఎంత నీట్గా ఉందంటే రోడ్డు కాంచెలు మొదలు పెడితే టాయిలెట్స్ వరకు చాలా క్లీన్గా హైజీనిక్గా ఉంది. నాకు ఈ తిరుపతిలో అర్థం కాని విషయం ఏదైనా ఉన్నదంటే బస్ స్టాండ్స్. ఆ బస్ స్టాండ్స్కి అన్ని పేరు ఒకేలాగా దేవుని పేర్లే ఉంటాయి అన్నీ. ఆ బస్ స్టాండ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి ఎండ్ అవుతుందో తెలియదు, ఎక్కడ స్టార్ట్ అయ్యేది కూడా తెలియదు నాకైతే. మళ్ళీ ప్రతిసారి ఎవరైనా అడిగితే కానీ తెలియదు. చాలా కాన్ఫిడెన్స్ తోటి గుండానికి పోవాలని బయలుదేరినాం, కానీ ఇక్కడ గుండం ఎక్కడ ఉన్నా కూడా తెలియదు, ఎటు నుంచి వెళ్ళిపోయి ఎటు వస్తున్నావు కూడా తెలియదు ఇక్కడ. దీంతో 3వసారి కన్ఫ్యూజ్ అవుతున్నా. అయినా కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఇంత జనం. వావ్, గుండం పోయే దారి అయితే దొరికేసింది. అది కూడా ఎక్కడో టెంపుల్ పక్కనే గుండం అయితే పక్కనే ఉంది. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇదంతా చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. ఇదంతా ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగి వచ్చి గుండం అక్కడికి రావాలి. ఇదంతా తిరిగి అక్కడికి పోవాలి. అక్కడ పోయి స్నానం చేసి వెళ్ళాలి. మళ్ళీ గుండంలో వాటర్ కూడా ఇంత ప్యూర్ ఉంటాయి అనుకోలే ఎప్పుడు. ఎటు పోదాం? ఇంత ప్యూర్గా ఉన్నాయి, తాగే నీళ్ళ కంటే ఇంకా ప్యూర్ ఉన్నాయి వాటర్ అయితే. ఇక్కడ అనౌన్స్మెంట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఏమనంటే పుష్కరిణిలో ఉన్న వాటర్ తాగవద్దు అండ్ చెప్పులు వేసుకొని పుష్కరాణిలోకి దిగకూడదని. ప్యూర్ ఇంత ప్యూర్ ఉన్నాయా వాటర్? మస్తు ప్యూర్ ఉన్నాయి గైస్ వాటర్ అయితే. సో గైస్ వాటర్ అయితే ఫుల్ చిల్లు ఉన్నాయి ఇక్కడ, చల్లగా. ఎంత కూల్ ఉన్నాయంటే బయటకు పోతే ఘోరంగా చలిస్తుంది, లోపల ఉన్నా కానీ చలి పెడుతుంది. బయటకు పోతే ఇంకా ఘోరంగా చలి పెడుతుంది. అందుకనే లోపల కూర్చున్నాను అప్పుడేగా. గుండంలో స్నానం చేసేది అయిపోయింది. ఇప్పుడు కళ్యాణ కట్టికి వెళ్తున్నాం. కళ్యాణ కట్టికి వెళ్ళి తలనీలాలు ఇవ్వాలి. ఇప్పుడు ఆ కళ్యాణ కట్టు ఎక్కడ ఉన్నదో తెలియదు. ఇప్పుడు దాన్ని దొరకబట్టాలి. ఇప్పుడు టికెట్ ఏమైనా తీసుకోవాలి మళ్ళీ దానికి? టికెట్ అన్నీ ఫ్రీ. టికెట్ అంటే అదే టోకెన్, అది ఎక్కడ ఇస్తారో మళ్ళీ అక్కడ ఇస్తారు. సరేపా, కళ్యాణ కట్టకు వచ్చేసినాం. అదే తలనీళ్ళ పియనికి వచ్చేసినాం. ఇక ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఉందో మా డైరెక్ట్ పోయి మ్యాక్సిమం టోకెనే ఉంటుంది. ఆ టోకెన్ ఇక్కడ ఇస్తారో తెలుసుకుందాం, చిన్న ఎవరైనా అడుగుదాం. సో వైస్ తలనీలాలు ఇవ్వడం కూడా అయిపోయింది. ఇక రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక దర్శనానికి వెళ్ళాలి. మేమైతే రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరేసినాం. నేనేమంటున్నా అంటే ఫస్ట్ వరహస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుందామని చెప్తున్నాం మా బావకి. సరే అని చెప్పేసి వరహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అదే మన స్వామివారి గుడి పక్కన ఉంది కదా, అక్కడ దర్శించుకున్న తర్వాత అటు నుంచి వెళ్ళట్టు స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారి దర్శనమే లేట్ అయ్యేటట్టుంది. ఇప్పుడు 3:15 అట్లా టైం అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అవుతుందేమో చూడాలి ఒకసారి. వరహస్వామి టెంపుల్కి దర్శనానికి వచ్చిందని చెప్పినాం కదా, క్యూలో ఉన్నాం. ఈ క్యూ అయిపోయిన తర్వాత అక్కడ బ్యాక్ సైడ్లో టెంపుల్, అక్కడ దర్శనం చేసుకొని అటు సైడ్ స్వామివారి టెంపుల్కి. నాకు తెలిసి వరహస్వామి దర్శనం తొందరగా అవుతుంది అనిపిస్తుంది. బట్ వెంకన్న స్వామి వారి దర్శనమే కొంచెం లేట్ అయ్యేటట్టుంది. మ్యాక్సిమం నాకు తెలిసి 12 అవ్వచ్చు, 1-2 అవ్వచ్చు, చెప్పలేం. లోపల పోయిన తర్వాత తెలుస్తుంది. ట్రాఫిక్ జామ్ ఇక్కడ వెనక సైడ్ బ్యాక్ సైడ్. ఇక్కడనే ఇంత జామ్ అయిందంటే ఇంకా అక్కడే ఎట్లుంటుంది. నాకు తెలిసిన మా పక్కన లాకర్ తీసుకునే వాళ్ళకి కాల్ చేసిన, వాళ్ళు 4 అవర్స్ నుంచి అక్కడనే ఉన్నారట. ఇంకా లోపల కూడా పోలేదు. సో సక్సెస్ఫుల్గా వరాహస్వామి వారి దర్శనం కూడా అయిపోయింది. ఇక వెంకన్న స్వామి వారి దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇక మేమైతే ప్రజెంట్ క్యూలో ఉన్నాం.
ఈ క్యూ మ్యాక్సిమం ఇంకో 4-5 అవర్స్ ఇట్లనే నడుస్తుంది. ఆ తర్వాత లోపల రూమ్లో వేస్తారు. ఆ రూమ్లో వేసిన తర్వాత మార్నింగ్ బయటికి తీస్తారు. బయటికి తీసిన తర్వాత దర్శనం చేస్తారు. మేబీ నేను ఫోన్ లోపల తీసుకోపోవచ్చు, ఎందుకంటే తీసుకోపోయే ఛాన్సెస్ ఏం లేవు. వెళ్ళే దారిలో ఫోన్ డిపాజిట్ చేసేసి నేను దర్శనానికి వెళ్ళిపోతాను. ఎస్టిమేటెడ్ టైం 15 అవర్స్. అంటే 15 అవర్స్ అంటే దాదాపు మార్నింగ్ వరకే. 15 అవర్స్ లోపు ఏ టైం అయినా జరగచ్చు. నాకు తెలిసి ఒకవేళ దర్శనం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటే నైట్ 1 o'clock లేదంటే 2 o'clock. అప్పటి వరకు ఇదే లైన్ ఉండాలి. కాదు, నేను చెప్పినా కదా రూమ్స్ అని, ఇవే పెద్ద హాల్స్. ఈ హాల్ వేసి అనుకో ఇక అసలు బయట తీయరు. ఒక్కొక్క హాల్ ఖాళీ అయిన తర్వాత ఒక్కొక్క హాల్ని సపరేట్గా పంపిస్తారు. ఆ తర్వాతనే దర్శనం అవుతుంది. ఇట్లాంటి ఇక్కడనే కాదు, ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇదంతా లోపల నిండింది అనుకో ఖతం. ఇదంతా నిండిన తర్వాత ఇది హాల్ అంతా నిండిన తర్వాత అటు ఫస్ట్లో ఉన్న హాల్ అదొకటి ఫస్ట్ రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత ఇది నెక్స్ట్ అది ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటుంటారు. ఇక తర్వాత ఇక్కడ నిలబడి కాళ్ళు బాగా నొస్తున్నాయి. అందుకని చెప్పేసి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అందరూ వండుకున్నారు. ఇక మేము కూడా అదే పని చేసినాం. ఓ ఆంటీ అంకుల్, ఓ ఆంటీ మళ్ళీ ఏటా అండి ఇటు, ఓ ఆంటీ మళ్ళీ ఇటు రాకు అట్లా పో. అరే ఇగో మిమ్మల్ని చూసి వీళ్ళు అంతా వస్తున్నారు. అగో ఆంటీ మళ్ళీ వచ్చినావా అండి ఆంటీ ఇక మళ్ళీ రాక ఆంటీ ఇక జర ప్రశాంతంగా వండుకోండి. హాయ్ ఇగో చెప్పిన అంకుల్ని కూడా స్కెచ్ చేసి పక్కన పండుగబెట్టిన. ఇప్పుడు ఎవడొత్తులో చూద్దాం. ఇక రండి ఇక రారిగా ఎవ్వరు రారిగా, ఇక జాగా లేదు ఇటు రానికి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మేము ఎగ్జాక్ట్గా ఈ క్యూలో ఎప్పుడు వచ్చినామంటే 5:45కి వచ్చినాం. అప్పటి నుంచి కొంచెం క్యూ ప్లస్ మళ్ళీ ఈ హాల్లోకి వచ్చినాం. చలి మాత్రం ఇక్కడ మామూలుగా లేదు, విపరీతంగా ఉంది. ప్లస్ నా లుంగి వచ్చేసి పల్సటి క్లాత్. ఇది ఇళ్ళ నుంచి ఇంకా బాగా చలేస్తుంది. కాళ్ళకు మాత్రం ఘోరంగా చలేస్తుంది. నిద్ర కూడా రావట్లేదు. చాలా వరకు ఇక్కడ పండుకున్నారు చాలామంది. ఇక్కడ కొంతమంది బెడ్షీట్లు తెచ్చుకున్న వాళ్ళు బెడ్షీట్లు వేసుకుందాం అనుకున్నారు. కొంతమంది చున్నీతో అడ్జస్ట్ అయ్యి. గైస్ దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఎస్టిమేటెడ్ 15 అవర్స్ అని చూపించిందిగా, నిజంగా 15 అవర్స్ కంటే ఎక్కువనే పట్టింది. మేము నిన్న 4:45కి వెళ్తే ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. లడ్డూలు తీసుకొని ఇక లాకర్ దగ్గరికి వెళ్తున్నా. లాకర్ దగ్గర కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇక మేము 15 అవర్స్ నరకం చూస్తున్నాం, కానీ ఒక 10 seconds మాత్రమే దేవుని చూపించింది. జస్ట్ 10 seconds. 15 అవర్స్ నరకం చూసినాం మేమైతే. లాకర్ దగ్గరకు వచ్చేసినాం. లాకర్లలో లడ్డూలు అవన్నీ లోపల పెట్టేసి మ్యాట్ తెచ్చుకొని కింద వేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత చెప్పాలి అవన్నీ ఉన్నాయిగా వాటి సైడ్ పోవాలి. లాకర్ దగ్గర అక్కడ పెట్టేసినాం. అదే మా లాకర్. ఈ గ్రీన్ కలర్ షర్ట్ ఉన్నది చూడు, అదే మా లాకర్. లోపల ఆయన పెట్టేసిన కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి. తీసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళాల్సిందే.